ఎప్పుడు కూడా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ పాఠశాల అభివృద్ధికి శ్రేయస్సును కోరుకునే వ్యక్తుల్లో ఉంటాను. అవసరమైనప్పుడు పాఠశాలకు సేవ అందించడానికి సిద్ధంగా ఉంటాను. తదుపరి నా స్పందన మీటింగ్లో తెలియజేస్తాను. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో తను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। గమ్యము చేరే తారి తెలియని నవలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి
ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుల కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్ఠల వారధివా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సార్ ఎవరికి ఇబ్బంది కలిగినా సరే వెంటనే సార్ సొంత డబ్బులు పెట్టి పిల్లలు ఎవరికైనా సరే అవసరాలు తీరుస్తారు. ఒక పాప పడిపోతే టిఫిన్ తెప్పించారు అనమాట. ఇప్పుడు బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి మగలము సాటి రావు శిష్యులై హరింతులు ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెలుగులు నింపిన జ్ఞాన జ్యోతికి క్రమశిక్షణ, అంకిత భావం, మానవత్వం, పరోపకారం, పెద్దరికం మూర్తీభవించిన వెంకటేశ్వరునికి మా పాఠశాల తరపున మేము అందించే ఈ చిరు సత్కారానికి విచ్చేసినటువంటి గురువులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. రేపటితో పదవీ కాలం పూర్తవుతున్న మాస్టారుకి, మా స్టారుకి వీడ్కోలు పలకటం తప్పనిసరి. చక్కగా ఆయురారోగ్యాలతోటి వారి సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పదవీ విరమణ చేయటం మాకు కొంత బాధాకరం అయినా ఇది తప్పనిసరి. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
గౌరవ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ శ్రీ మండ వెంకటేశ్వరులు గారు ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి కార్యక్రమం అంటే రేపు 30వ తేదీ సార్ ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మరి 30వ తేదీ అంటే మనకు ఆదివారం వచ్చింది కాబట్టి మనము ముందుగానే విద్యార్థుల యొక్క సమక్షంలో, పాఠశాల సిబ్బంది సమక్షంలో మనము ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి సన్మాన గ్రహీతలు మండ వెంకటేశ్వర గారికి, అలాగే సతీమణి శ్రీదేవి గారికి నా నమస్కారాలు తెలియజేస్తాను. మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు రసయ్య మాస్టర్ గారికి, అలాగే మన పాఠశాల రిటైర్డ్ సైన్స్ సోషల్ ఉపాధ్యాయులు రంగారెడ్డి గారికి, అలాగే బయాలజీ ఉపాధ్యాయులు రంగారావు గారికి, అలాగే మన పాఠశాల ఫస్ట్ స్కూల్లోనే క్లాస్కి వెళ్ళిపోవటం, ప్రారంభ దశలోనే స్కూల్కి రావటం జరుగుతూ ఉంటుంది. క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా విద్యార్థులతోటి తన యొక్క లెసన్ చెప్పుకోవటం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి కంటిన్యూగా చేస్తారు. అయితే మనస్ఫూర్తిగా చదువు చెప్తాడు. ఏ వర్క్ ఉన్నా సరే, ఏ పని ఇచ్చినా సరే నేనున్నాను సార్, ఎందుకు నేను చేస్తాను అంటాడు. ఏదైనా క్లాసు ఖాళీ అనిపిస్తే నేను వెళ్తున్నాను ఆ క్లాస్కి అంటారు. అంటే అంత నిబద్ధతతోటి నిజాయితీగా తన విధులు నిర్వహిస్తారు. నిజంగా మరి నేను ఉద్యోగం చేసిన ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆ విధంగా నాకు పనిచేశారు. ఇక్కడ ఒక్కొక్కరుగా మరి ఉద్యోగం చేస్తూ బయటికి వెళ్తుంటే నేను ఒంటరినే ఫీలింగ్ నాకు కలుగుతుందన్నమాట. అంటే అంత చక్కగా పనిచేసిన వాళ్ళు ఒక్కసారిగా పాఠశాల వదిలిపెట్టేసి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఒంటరిగా మనం మిగిలిపోతామేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఆ ప్లేస్ మళ్ళీ భర్తీ అవుతుంది. అయితే అంత నిబద్ధతగా మరి చేసినప్పుడు వాళ్ళని మనం మర్చిపోలేము. మంచిది కాదు. వెంకటేశ్వర గారు ఏంటంటే చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి, అందరితో కలుపుగా ఉంటారు, సహాయకారిగా ఉంటారు. నేనేంటంటే ఆయనతో ఎక్కువ స్వేచ్ఛగా ఉంటాను. అందువలన ఆయన గుణగణాలన్నీ ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. ఏ సమస్య కాంట్రవర్సీ ఉండదు. అందువల్ల వెంకటేశ్వర గారు అంటే బాగా ఇష్టం నాకు. వారి గురించి ఎక్కువ చెప్పడం, ఇతరులు చెప్పడమే బాగుంటుంది నేను చెప్పే కన్నా. నేను వాళ్ళ కుటుంబానికి, ఆయనకి శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఎందుకంటే ఇతరులు ఎక్కువ ఆయన గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పాఠశాలలో పనిచేస్తూ రేపటితో పదవి విరమణ చేస్తున్నటువంటి మా ప్రియ మిత్రుడు శ్రీ మండవ వెంకటేశ్వర గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఆశించినటువంటి పెద్దలకు, పిల్లలకు, వారి బంధుమిత్రులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను ఈ పాఠశాలలో ఈ వెంకటేశ్వర గారితో కలిసి అతి తక్కువ కాలమే పనిచేశాను. 1 సంవత్సరం 3 నెలల కాలంలో ఆయనలో అనేక మంచి లక్షణాలు నేను చూడటం జరిగింది. నాకు చాలా దగ్గరగా బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ఆయన. ఈ పాఠశాలలో స్టాఫ్ మొత్తం కూడా పిల్లలతోటి మమేకమై పిల్లల కోసమే చక్కగా పనిచేశారు. ఉద్యోగ విరమణ చేయబోతున్న మా ఆప్తులు మండవ వెంకటేశ్వర్లు గారికి, వారి సతీమణి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వెంకటేశ్వర సార్ యొక్క బంధువులకి, స్నేహితులకి, ఉపాధ్యాయులకి నా నమస్సులు. ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను కొల్లాపల్లి హై స్కూల్కి కోరుకున్నప్పుడు, ట్రాన్స్ఫర్స్లో కోరుకున్నప్పుడు ఈ స్కూల్ తెలియదు నాకు, స్టాఫ్ కూడా ఎవరు తెలియదు. అలాంటి తరుణంలో ఫస్ట్ నేను విన్న మాట మండవ వెంకటేశ్వర గారి మాస్టర్. మా మిత్రుడు జవహర్ బాబు, నేను గుళ్ళపల్లి కోరుకున్నానంగానే జవహర్ బాబు చెప్పాడు, మండవ వెంకటేశ్వర మాస్టర్ ఉన్నారు, చాలా మంచి మాస్టారు, మేమిద్దరం కలిసి రజానగరంలో చేశాము అని మొట్టమొదటి నాకు సార్ గురించి మా జవహర్ బాబు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాల 2 నెలలు సార్తో కలిసి పనిచేసాము.
నిజంగా మంచి మాస్టర్, మంచి వ్యక్తి, మంచి ఆర్గనైజరు, మంచి స్నేహసి నేను కళ్ళతోటి చూశాను. తర్వాత వృత్తిపరంగా కూడా చాలామంది అంటే మంచి వాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. నేను చూసిన కొంతమంది సోషల్ మాస్టర్లు కుర్చీలో కూర్చొని చదువుకుంటూ కూర్చొని చెప్పే మాస్టర్ని కొంతమంది చూశాను. కానీ మన వెంకటేశ్వర మాస్టారు ఫస్ట్ పీరియడ్ నుంచి చివరి పీరియడ్ దాకా నిలబడే లెసన్ చెప్పారు. తనకి ఆరోగ్యం సర్జరీ జరుగున్నప్పుడు కూడా అదే వాయిస్ ఏ మాత్రం కూడా దగ్గర. నేను 2-3 పీరియడ్లు చెప్తే ఇటీవల కాలంలో నా గొంతు కొంచెం లోపల మంట వచ్చేది. సారికి అలాంటి ఫీల్ కూడా ఏం లేదు. చివరి దాకా అదే స్టామినా తోటి అలాగే నిలబడి పాఠం చెప్పే నేను చూసిన ఏకైక మాస్టరు మన మండ వెంకటేశ్వర మాస్టర్. నిజంగా ఉపాధ్యాయుడికి స్వరం అనేది ఒక అదృష్టం. మాస్టర్ గారి స్వరం కానివ్వండి, వారి స్వరూపం కానివ్వండి, ఆ వృత్తికి ఎసెట్ అనమాట. ఆ రెండు కూడా మానవుగా సారికి, ఆ మాస్టర్ గారికి ఆ రూపం కానివ్వండి, ఆ స్వరం కానివ్వండి చాలా ఎసెట్, కంచు కంటలాగా ఉంటుంది. పైపచ్చు టెక్నాలజీని కూడా బాగా వాడుకుంటారు. నేను సైన్స్ మాస్టర్ అయ్యండి కూడా అప్పుడప్పుడు ఐఎఫ్పి ప్యానల్లో ఏమైనా అప్లోడ్ చేయాల్సి ఉంటే నేను సార్ దగ్గర పెట్టుకునేవాడిని. సార్ ఇది అప్లోడ్ చేద్దాం సార్, ఈ డయాగ్రామ్స్ ఇట్లా పెడతాం సార్. ఆ టెక్నాలజీ కూడా బాగా తెలుసు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పిల్లలకు చాలా చక్కగా విద్యను బోధించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాస రచన పోటీల్లో కానీ, క్విజ్ పోటీల్లో కానివ్వండి, తర్వాత వక్తృత్వ పోటీలో కానివ్వండి ట్రైనింగ్ ఇచ్చేసి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ప్రైజులు, బహుమతులు తీసుకొచ్చిన గొప్ప ఘనత మాస్టర్ గారికి. మాస్టర్ గారు అట్లా ఉంటారు కానీ సింపుల్గా చాలా కళా పోషకాలు. నాకు కొంచెం ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సార్ వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో తనికెళ్ళ భరణి గారు రాసిన గోగ్రహణం, అదేవిధంగా బానిసోడ మేలుకో ఇలాంటి నాటకాలన్నింటిలో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇటీవల కాలంలో ఆ రూట్లో లేరు. కానీ అలా మంచి కళా పోషకులు, కళాభిమాని. తర్వాత ఇక్కడ అంటే రిటైర్డ్ చాలామంది అనుకున్నారు ఇక్కడ రిటైర్డ్ ఏజ్లో వాళ్ళు వచ్చేసి రిటైర్డ్ అయిపోతున్నారు అని చెప్పేసి చాలా ఇదిగా ఉంటుంది. కానీ యూత్ కంటే కూడా తగ్గేదేలే అన్నట్టుగా సారు ఇప్పటికి కూడా అలాగే పనిచేస్తారు. ఇప్పటికి కూడా ఏ మాత్రం ఇంకా ఏమన్నా కొంచెం వచ్చి నేను నా మనసులో ఉన్న భావాలన్నీ కూడా నేను సన్మాన పత్రంలో రాసుకున్నాను. అప్పుడు చదివిపిస్తాను, క్లుప్తంగా ముగిస్తాను. ఇక్కడ ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ గారి, మన ప్రభాకర్ గారి హెడ్ మాస్టర్ గారి దగ్గర రిటైర్ కావటం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే మేము రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ కాగితాలు కానివ్వండి అయ్యి వాటి గురించి అసలు తెలియదు. మాకు అసలు తెలియదు. మాకు చెప్పిన మాట ఒకటే, ఫోటోలు తెచ్చుకోండి, ఫోటోలు తీసుకొచ్చుకోండి సార్, మేడం గారు మీరు కలిసి ఉన్న ఫోటో ఒకటి సింగిల్ ఫోటో తెచ్చుకోండి తప్పితే మాకు అసలు ఏం తెలియదు. ఏజీ ఆఫీస్లో కంటే కూడా పర్ఫెక్ట్గా చాలా ఇదిగా అన్ని ఫైల్ తయారు చేసి మమ్మల్ని ఎక్కడ సంతకాలు పెట్టాలో టిక్ పెట్టేసి సంతకాలు పెట్టమని చెప్పారు. ఒక కాపీ మాకు ఇచ్చేస్తాం. నిజంగా మా అదృష్టం. కింద ఉంటా కాబట్టి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు
రిటైర్ కాబోతున్నటువంటి మండా వెంకటేశ్వర గారికి మా పెన్షనర్స్ సంఘంలోకి సుస్వాగతం. స్వాగతం జరుగుతున్న మా సంఘం డాక్టర్ గారు మాస్టర్ గారు చాలా మితభాషి మాస్టర్ గారు, వినయశీలి, అందరికీ అటు పేరెంట్స్ అయితేమి, విద్యార్థులైతేమి, గ్రామస్తులైతే అందరికీ తన ఇష్టమైన వ్యక్తిగా తన జీవిత కాలంలో తను లీడ్ చేయగలిగేటువంటి వ్యక్తి. అటువంటి స్వభావం మాస్టర్ గారికి. విధానం ఏంటంటే మా సార్ గారికి సింపుల్ లివింగ్, హై థింకింగ్. సాధారణంగా జీవించాలా, ఉన్నతంగా ఆలోచించాలనేది మాస్టర్ గారి యొక్క స్వభావం. మాస్టర్ గారు యొక్క వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఒక చక్కటి వాతావరణంలో ఈరోజు రిటైర్ కాబోతున్న మంచి ఉపాధ్యాయుల సంవత్సరంలో మంచి హై స్కూల్లో రిటైర్ కాబోతున్న మాస్టర్ గారు చాలా అదృష్టవంతులు. మాస్టర్ గారు చివరిగా నా చేతుల మీదుగా మరి ఉద్యోగం గురించి ఒంగోలు మండల అభివృద్ధి అధికారి మరి సారు గ్రామస్తులు సార్ని ఉద్దేశించి మరి కొంత సందేశం వచ్చిందే కోరుతున్నాను. మా మిత్రుడు వెంకటేశ్వర్లు అప్పుడే రిటైర్ అవుతున్నా అంటే నేనైతే నమ్మబుద్ధి కాలేదు. ఇంకా 1 year ఉందనుకున్నా నేను. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా కాలక్షేపానికి అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి పిల్లకాయలకి, స్టూడెంట్స్కి విద్యాబుద్ధులు నేర్పుతారని ఆశిస్తున్నాను. ఏదైనా ఒక అంకిత భావంతో, ఏ పనైనా ఒక అంకిత భావంతో, శ్రద్ధతో పనిచేసేటువంటి వ్యక్తి మా మిత్రుడు వెంకటేశ్వరుడు. చిన్నప్పటి నుంచి కూడా మేము కలిసి చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాం. అలాగే వృత్తిరీత్యా మాస్టర్ గారు టీచర్ అయ్యారు. మేము వీడియో నుంచి ఇప్పుడు ఎండి దాకా ఇలా వచ్చాము. సార్ గురించి ఇంకా మన మిత్రులందరూ కూడా చెప్పారు. ప్రత్యేకంగా నేను చెప్పేదేం లేదు. మా యొక్క చిరకాల మిత్రుడు ఈ యొక్క పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అధ్యక్షులు మండో ప్రభాకర్ గారికి, విద్యార్థులకు శుభాశీస్సులు. నేను వెంకటేశ్వర మాస్టర్ గారు బీఈడి ట్రైనింగ్లో క్లాస్మేట్స్ని, రూమ్మేట్స్ని. వెంకటేశ్వర్ల గారు మేము గుంటూరులో చదువుకునే రోజుల్లో వెంకటేశ్వర మాస్టర్ గారికి ఒక నిక్ నేమ్ ఉండేది. మా రూమ్లో 8 మంది ఉంటే 8 మంది ఆయన్ని క్లాసులకు వెళ్ళడంలో కానీ, రూమ్లో కానీ చాలా డిసిప్లిన్గా ఉంటాడు, ప్రిన్సిపుల్గా ఉంటాడు, మరియు మంచి స్నేహశీలి. మా రూమ్లో 8 మంది ఉంటే ఎప్పుడు కూడా అందరం ఒకే కుండలో వండుకొని తినేవాళ్ళం అనమాట. వాళ్ళల్లో ఎవరైనా ఒకరి అరా బాగలేకపోయినా వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తూ, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ అక్కడి నుంచే మంచి స్నేహశీలి అనిపించుకునేవాడు. ఆయన నమ్మిన దాన్ని నిబద్ధతతోటి పాటించేవాడు అనమాట. అందుకని దగ్గరలో ఉన్నటువంటి నేను ఈదర హై స్కూల్కి ప్రమోషన్ వెళ్ళడం జరిగింది. మధ్యపడి మండలానికి జరగడం అనేది కాకతాళీయం. తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, మరియు వాళ్ళిద్దరు ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఆయన మరి మనిషిని కనుక చూసినట్లయితే ఫిట్నెస్ లెవెల్స్, వయసు రికార్డుల పరంగా చూస్తే రిటైర్ అవుతున్నాడు కానీ ఉంటాడు. కాబట్టి ఇంకా పక్కన ఉంటే అది ఆయనకి ఒక బలంలాగా ఉంటుంది. మంచి సపోర్టింగ్ ఉంటాడనమాట. బాగా సహకరిస్తూ ఉంటాడు. మంచి
అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి. కోఆపరేటివ్ సిస్టమ్ బాగా ఆయన అమలు చేస్తాడు. మరి అటువంటి మా మిత్రుడు వెంకటేశ్వర గారు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది వృత్తికే కానీ లైఫ్ కాదు. ఆయన భవిష్యత్తు. థ్యాంక్ యూ సార్ దాసరి మాస్టర్ గారు. అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో సమానం. మరి వీళ్ళమ్మకి సారీ చెప్పండి. సారీ అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పొలం తిరిగి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి.
బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రతి బాధ్యతలో కూడా మన సోషల్ సార్ గారు నాకు నేనున్నానులేమ్మా మీరు పదని నేను ధైర్యం చెప్తూ వచ్చారు. అందుకని సార్ గారికి నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సరే, పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అయినప్పటికీ మిగిలిన డిపార్ట్మెంట్తో పోలిస్తే మన ఉపాధ్యాయ డిపార్ట్మెంట్లో మాత్రం పదవి విరమణ సన్మానం అనేది మనకు అత్యంత ఇష్టమైనటువంటి పిల్లలు, కల్మషం లేనటువంటి పసి మనసుల మధ్యలో ఘనంగా జరుగుతుంది. సరే, ఈ పదవి విరమణ మన పాఠశాల నుంచి పదవి విరమణ పొందుతున్నటువంటి సోషల్ మాస్టర్ గారికి వారి భావి జీవితం అంతా కూడా ఆనందంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫిజికల్ సైన్స్ మేడం నాగరాజ్ కుమారి మేడం గారు మరి సార్ను ఉద్దేశించి ఇతను సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత విద్యార్థులు నెక్స్ట్ ప్రోగ్రామ్ కమ్మా సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా అతిథులందరూ కూడా మరి ఎవరైనా మాట్లాడవలసిన వారు కొంచెం చాలా నిబద్ధత మరియు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. నేను గమనించిన దాన్ని బట్టి నాకు తెలిసినటువంటి వివరాలను చెప్పబోతున్నాను. సారు ప్రాథమిక విద్య ఏడుగుళ్ళపైన పూర్తి చేశారు. తర్వాత ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేశారు. 10th క్లాస్ చదివినప్పుడు ఆయనకి మంచి మార్కులతోటి స్కూల్ సెకండ్ రావడం జరిగింది. అది అంటే చిన్నప్పటి నుంచి ఆయన ప్రతిభావంతులని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత ఇంటర్, బిఎస్సి సిఎస్ఆర్ శర్మ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. బిఈడి గుంటూరులోను. తర్వాత సార్కి 2 రకాలైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటి ఖమ్మంలో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు. అది 1985లో ఖమ్మం డిఎస్సిలో పనిచేస్తూ ఉండగానే మళ్ళీ ప్రకాశం జిల్లా డిఎస్సిలో మళ్ళీ సెలెక్ట్ అయ్యి డిఎస్సి ఉద్యోగం అంటే టీచర్ జాబ్ రావడం జరిగింది. సో ఇక ఇది లోకల్ కాబట్టి సార్ ఇక్కడికి ప్రకాశం జిల్లా రావడం జరిగింది. అక్కడ ఉద్యోగాన్ని మానేసి అది 1986లో 1986 నుంచి 2009 వరకు ఎస్జిటిగా చేశారు. ఆ తర్వాత 2009లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందారు. ప్రమోషన్ పొంది ప్రజానగరం, గాడిపత్తి వారిపాలెం, చివరిగా కార్మూడి వారిపాలెంలో స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అవ్వబోతున్నారు. కూలంకషంగా నాకు తెలిసినటువంటి విషయాలు. ఇకపోతే సారు ఉద్యోగంలో ఉన్నప్పుడే చాలామంది విద్యార్థులకి గురుకుల పాఠశాలకి ట్రైనింగ్ ఇచ్చి గురుకుల పాఠశాలలో సీట్లు రావడానికి వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం జరిగింది. చాలామంది నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ కానీ చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ కానీ చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి సరదల్కి మేలుకోరు, సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి సరదల్కి మేలుకోరు, సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయ భావం గొప్పదే.
ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మరిసేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం నిత్యం స్వేదో సైనికుడై సాగర కాలం వీరేస్తాం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కరుణిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఆయుధము విజయం నేరుగా పేరదు శ్రమ పడితే లెక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో పరిసిగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ దాని చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ దాని చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువన ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఎదురా హలో, మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తానమ్మా, కరెక్ట్ సమాధానం చెప్పాలి. మీకు మాస్టర్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? మీకు మాస్టర్ అంటే ఒకళ్ళే గుర్తుకొస్తే మీరు వారికి కనెక్ట్ అయ్యారండి, మరి ఆదర్శాలకు మరి భావజాలకు మీరు కనెక్ట్ అయ్యారండి. బాగుంది. అలాగా 33 సంవత్సరాల క్రితం మా మాస్టర్ వెంకటేశ్వర మాస్టర్ భావజాలానికి ఆదర్శాలకు కనెక్ట్ అయిన ఒక స్టూడెంట్ నేను. మాస్టర్ కొత్తకోటలో వర్క్ చేస్తున్నప్పుడు నేను 5th, 6th, 7th సార్ దగ్గర చదువుకోవడం జరిగింది. సో ఈ 3 years నేను సార్ దగ్గర శిష్యరేఖం చేస్తున్నప్పుడు నాకున్న సార్ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, నేను నేర్చుకున్నది ఏంటి, తర్వాత నా జీవితంలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు ఎదురైన సమస్యలు నేను ఎలా పరిష్కరించుకున్నాను వాటిని మీకు క్లుప్తంగా మీకు వివరిస్తాను. మీకు అవి చెప్పాలంటే ఒక 2-3 సన్నివేశాలు చెప్తే కానీ సందర్భాలు చెప్తే కానీ మీకు అర్థం కాదు. అది 5th క్లాస్ అనుకుంటా, నేను చదువుతుంది 5th క్లాస్. అప్పుడు 5th క్లాస్లో అప్పుడు సార్ మాకు సోషల్ బోధించేవారు. ప్రాథమిక విధుల గురించి ఆ రోజు లెసన్ అయిపోయింది. పిల్లలు మీకే చెప్పేది, పిల్లలు పెద్దవాళ్ళకి అవసరం లేదు, టాపిక్ మీకే కావాలి, దయచేసి నేనే విన్నాను. 5th క్లాస్లో మాకు ప్రాథమిక విధులు ఉంది, అప్పుడు 92 ఆ టైంలో అనుకుంటా. ఆ లెసన్ మాకు ఆ రోజు చెప్పేశారు సార్, ముందు రోజు చెప్పారు. తర్వాత 7th క్లాసు అప్పుడు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది. 7th క్లాస్కి ఆయన సార్ రివిజన్ చేస్తున్నారు. రివిజన్ చేస్తా ఉంటే ఒక 2 స్టూడెంట్ అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. అప్పుడు 3:30 ఆ టైంలో నేను బయట ఆడుకుంటా ఉన్నాను, స్కూల్లోని ఆడుకుంటా ఉంటే సార్ పిలిచి రమేష్ రారా అన్నాడు. నేను ఏం మాస్టర్ అన్నాడు. అరే చెప్పరా ప్రాథమిక విధులు చెప్పరా అన్నాడు. మొత్తం టక్కటగా చెప్పేశాను, స్టూడెంట్ ఎలా ఉండాలన్నాడు. అంటే ఒక స్టూడెంట్కి ఒక మాస్టర్ నుంచి అప్రిషియేషన్ వస్తే ఆ స్టూడెంట్ ఆ మాస్టర్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాడు. మరొక సందర్భం ఏంటంటే 7th క్లాస్ చదువుతున్నాను. 7th క్లాస్ చదువుతూ ఉంటే ఆ రోజు స్కూల్ 8:45-9 స్టార్ట్ అవుతుంది కదా. మా హెడ్ మాస్టరు, సైన్స్ మాస్టరు, సోషల్ మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ ముగ్గురు ఉన్నారు. ఉంటే తాళాలు తీయడం లేట్ అయింది. లేట్ అయితే బాయ్ వచ్చేసి తాళాలు తీస్తూ ఉన్నారు. నేను సోషల్ చదువుతూ ఉన్నాను, ఎందుకంటే మాకు లాస్ట్ పీరియడ్ సోషల్ ఎగ్జామ్. మా హెడ్ మాస్టర్ చూసి ఏం చదువుతున్నారు అన్నాడు. సోషల్ అని చెప్పాను. అరే నీకు ఫస్ట్ పీరియడ్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, మ్యాథ్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదని నన్ను ఒంగు పెట్టి పట్ట 3 దెబ్బలు కొట్టాను. కొట్టిన తర్వాత వెంటనే క్లాస్ ఓపెన్ చేశారు. ఫస్ట్ సార్ హెడ్ మాస్టర్ అది మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అంటే యాక్చువల్గా మాస్టర్ కొంచెం లేట్ కరెక్ట్ చేస్తారు. ఆ రోజు సార్ నా అందుకోద్దామని వెంటనే కరెక్ట్ చేసి మార్క్స్ ఇస్తున్నారు. చేస్తే నాకు 25 వచ్చాను. తర్వాత బ్రేక్ బిల్ ఉంటుంది కదా, 2 పీరియడ్ అయిపోయింది, బ్రేక్ బిల్ ఉంటుంది. బ్రేక్ బిల్లో ఏం మాస్టరు వెంకటేష్ మాస్టర్ వీడికి 25 వచ్చేసాయి, ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఎవరంటారు మాస్టర్ వాడు నా స్టూడెంట్, వాడు బాగా చదువుతాడు, మీకు తెలియదు, మీ ఫస్ట్ టైం వాడు క్లాస్ తీసుకున్నారు కాబట్టి మీకు వాడి మీకు తెలియదు అన్నారు. అది నేను మాస్టర్ నుంచి విన్న సెకండ్ అప్రిషియేషన్ అనమాట. అంటే ఇలాంటి అప్రిషియేషన్స్ ఒక స్టూడెంట్కి కావాలి. ఎందుకంటే ఒక ఎదుగుతున్నప్పుడు, ఒక పేద స్టూడెంట్ ఎదుగుతున్నప్పుడు ఇలాంటి మంచి మాస్టర్ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడి దాకా వెతకగలము అనే ధైర్యం ఉంటుంది. బాధపడటం నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. మా పిల్లలు అయితే మా సారు 1 సంవత్సరం తర్వాత రిటైర్ అవుతారని చెప్పేసి సంవత్సరం ముందు నుంచే నాకు చెప్పింది. 3 రోజుల నుంచి నన్ను చాలా రిక్వెస్ట్, డాడీ ఎలాగైనా వీలు తీసుకొని రావాలి, మా సారు రిటైర్ అవుతారు
మీరు ఖచ్చితంగా రావాలని చెప్పారు. చాలా మంది సార్ 2-3 సార్లే మాట్లాడాను సార్ తోటి. విద్యార్థి డల్లుగా ఉన్నాడు సార్, వెనకబడుతున్నాడు సార్ అంటే ఆ విద్యార్థి తరఫున మాస్టర్ గారు సపోర్ట్ ఇచ్చి నాకు మాట్లాడింది చాలా గొప్ప విషయం. అది ఏ సార్ అయినా సరే ఎవరు చదవట్లేదండి, నేను చెప్పింది వినట్లేదండి అని కొంతమంది సార్లు చెప్తారు. అలా కాకుండా ఏ క్లాస్ అయినా సరే నేను చెప్తే చాలా గొప్పగా ఆయన రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఉద్యోగి కూడా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా డిసిప్లిన్గా విద్యార్థులకి వాళ్ళు తనను చూసి నేర్చుకునే విధంగా ఉండటం సార్ ఒక గొప్ప లక్షణము. అలాగే ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం ప్రతి వాళ్ళు జీతం తీసుకొని పనిచేసే వాళ్ళే. ప్రతి ఉద్యోగి కూడా ఎవరికి వాళ్ళు పోలీస్ కానీ లాయర్ కానీ జడ్జి కానీ ఎవరైనా సరే తమ జీతం తమ తీసుకొని తమ ఉద్యోగం తమ చేస్తారు. ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే తాము జీతం తీసుకుంటూ తమతో పాటుగా 100 మంది ఉద్యోగస్తుల్ని 100 మంది భవిష్యత్తుకు సరిపోయే ఉద్యోగాలని ఒక లాయర్ని కానీ కలెక్టర్ని కానీ డాక్టర్ని కానీ జడ్జిని కానీ ఇంజనీర్ని కానీ ఇలాంటి విద్యావేత్తల్ని తయారు చేసే ఒక అవకాశం, ఒక అదృష్టం ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే ఉంది. అది మీకు కలిగిన అదృష్టము, అవకాశము. దీన్ని మీరందరూ ఇంత బాగా ఉపయోగించుకొని ఇలాంటి విద్యార్థులను భవిష్యత్తులో చాలామందిని తయారు చేసి మీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్కడున్నా వాళ్ళకి మీ సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళందరికీ భవిష్యత్తులో కూడా మీ సూచనలు అనిపించుకొని గొప్ప భవిష్యత్తు వాళ్ళు కలిగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ తర్వాత జీవితం కూడా బాగా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చీరలుగా మలిచి బంగారు మేనికి సొగసులు అద్దుకున్నరే, హంగులు దిద్దుకున్నరే. సీతకొక చిలుకలు ఆ చిన్ని లేని పిల్లలు అందాల భామలయ్యే కను విందు చేసిరే, ముస్తాబు చేయరే. కంచి పట్టు చీర కట్టి కొండ పిల్లలు, కంచి పట్టు చీర కట్టి కొండ పిల్లలు అమ్మాడడానికి ఆటలాడుతున్నారు. మనపులుగుతున్నాయే వయ్యారాలు, సిగ్గులుగుతున్నాయే సింగారాలు. చీర మెట్టి అడుగు మెట్టి నట్టింటా తిరుగుతుంటే సందడిలాయే తీయని సంపురమాయే. చీరల చాటున దాగిన ముచ్చటలెన్నో చిరునవ్వుల చాటున వదినే తోచే మనసైనోళ్ళను గెలిచే. జాబిలమ్మలు జాజి పూల కొమ్మలు, జాబిలమ్మలు జాజి పూల కొమ్మలు, అమ్మాయిలు మోసుకున్న సింగరేగులు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు.
చిన్న కోరిక ఏంటంటే ఈ సంవత్సరం చాలా మంచి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దాకా సిలబస్ మొత్తం కూడా పూర్తి చేసి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. అయితే మరి సతీమణి శ్రీదేవి గారి మరి ఆశీస్సుల మేరకు అప్పుడప్పుడు కనీసం వారానికి ఒక 2 సార్లైనా వీలైనప్పుడు వచ్చి మరి మా పాఠశాల విద్యార్థులకి కొంచెం ఎగ్జామినేషన్ పరిధిలో పుషప్ ఇస్తారని చెప్పేసి మరి మంచి రిజల్ట్ తీసుకురావడానికి. ఎందుకంటే మిడిల్లో సబ్జెక్ట్కి ఈనాడు ఉద్యోగ విరమణ చేయుచున్న మన సోషల్ సార్, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. దాదాపుగా 40 సంవత్సరాలు అన్న విషయము సార్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక సోషల్ టీచరు సోషల్ ఏ విధంగా బోధించాలి అనేటువంటిది సార్ని చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రిపేర్ కాకుండా సారు క్లాస్ రూమ్లోకి వెళ్ళరు. నేను చాలా గమనించాను. ప్రిపేర్ కాకుండా సార్ క్లాస్ రూమ్లోకి వెళ్ళే క్వశ్చనే లేదు. అప్పటికప్పుడు ఇందాక చెప్పాను కదా, నిత్య విద్యార్థి ఎలా ఉంటాడో అదేవిధంగా మన సారు సోషల్ అనేటువంటి సబ్జెక్ట్ని బోధిస్తారు. కంపల్సరీగా వెళ్ళే ముందు ప్రిపేర్ అయ్యి అవసరం అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి ఆ విషయాన్ని తెలుసుకొని వెళ్ళి విద్యార్థుల ముందు ప్రజెంట్ చేస్తారు. అటువంటి ఒక గొప్ప లక్షణం మన సోషల్ సార్లో ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. ఇద్దరం కలిసి ఒకేసారి సర్వీస్లోకి వచ్చాము. ఆయనకి మాకు మా చౌదరి గారు ఏం చేశారంటే జానబెత్తె కొలతీసి ఆయనకి ఏడుగులపాడు నుంచి వెల్లంపల్లి, నన్నేం మధ్యపాడు నుంచి పల్లామల్లి సైకిల్ తక్కువని ఇచ్చాడు మా ఇద్దరికి పోస్టింగ్. నేను ఎల్లంపల్లి ఇమ్మని అడిగితే ఇవ్వలా నాకు. ఆయన ఒక 7 కిలోమీటర్లు వస్తాడు, నువ్వు 10 కిలోమీటర్లు దొక్కని మా ఇద్దరు అట్లా దూరంగా పంపాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇద్దరం పరిచయం ఉన్నటువంటి వాళ్ళవి. అదేవిధంగా వెంకటేశ్వర గారు మాస్టర్ గారికి జర్నీ కనుక చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా పోటీ పడుతుండేవాడు. మామూలుగానే యూపీ స్కూల్, కొత్తకోట యూపీ స్కూల్ ఉండేది, నిర్మాణూరు హై స్కూల్ ఉండేది. అక్కడ మేము 4 సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్లు మేము అక్కడ పనిచేస్తుంటే ఇక్కడ వీళ్ళు 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా చెప్తా కూడా అక్కడ 7వ తరగతి మార్కుల కోసం మాతోటి పోటీ పడేవాడు. కాబట్టి ఆ కాంపిటీషన్ అనేటటువంటిది, ఆ స్పిరిట్ అనేది మన సోషల్ సార్ అంటే మన ఇక్కడ కానీ నాటపత్రిలో సోషల్ సార్ అంటేనే తెలుసు, వెంకటేశ్వర గారికి తెలియదు. సోషల్ సార్ అంటేనే పిల్లలకు తెలుసు. సోషల్ సార్ కానీ ఉండిపోయాడు. మాకు దాదాపుగా 7 or 8 years ఇద్దరం కలిసి ఉన్నాము. మనం ఏమంటే 2013లో వచ్చాము. సార్ ముందు వచ్చి ఉన్నారు. ఇద్దరు దాదాపు 7 years చేశారు. సారు చెప్పొస్తూ ఉన్నాడు. మన జాబ్ రాకముందర పోస్ట్ ఆఫీస్లో పనిచేసాడు, నైట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు, తర్వాత బీఈడీ పూర్తి చేశాడు, తెలంగాణ రాశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ డిఎస్సీ రాసి అర్జెంట్ పూర్తి చేసి అనేక కష్టాలు పడి బాగా సంపాదించుకున్నాడు. పిల్లలు కూడా మన దగ్గరే ఉండి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివించుకున్నాను అని నాకు చక్కగా చెప్పారు. పిల్లలు కూడా పెద్ద అమ్మాయి అమెరికా పోయింది, సార్ ఏమంటే సార్ కుమార్గా వెంటబడుతున్నట్టున్నారు. మా అమ్మాయి కూడా పెద్ద డాక్టర్. మా సార్ బాగా అప్రిషియేట్ చేశారు. మా అమ్మాయి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రధానోపాధ్యాయులకు, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, వారి బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు. నాకు మొట్టమొదటగా చెప్పినటువంటి వ్యక్తి మన వెంకటేశ్వరరావు మాస్టర్ గారు. మేము పొంగులూరు మండలం బయట మందులూరు మేము మొట్టమొదట వెళ్ళేటప్పుడు కొత్తకోటలో వెళ్తూ ఉండేటప్పుడు చెప్పేవాడు, అయ్యా సీన్ ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని చెప్పేటి మొట్టమొదటి వ్యక్తి నాకు వెంకటేశ్వరరావు మాస్టర్ గారు. మరి పాఠశాలలో పనిచేసేటప్పుడు మరి ఎలా ఉండాలో తెలియజేసిన వ్యక్తి ఆయన. ఎలా ఉంటాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు అట్లానే ఇక్కడ సోషల్ టీచర్ మావయ్య కొండ వెంకటేశ్వర మాస్టర్ గారికి, అట్లానే వారి సతీమణి మా సోదరైనటువంటి శ్రీదేవి గారికి, అట్లానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వేదిక నడిపించినటువంటి పెద్దలందరికీ, అట్లానే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్తే బాంజలి. అట్లానే పిల్లలందరికీ మా ఫ్యామిలీలో మంచి మార్గనిర్దేశకులు. ఏ విషయమైనా మా మామయ్య సలహా అడుగుతూనే ఉంటాం. నాకు 2000 సంవత్సరంలో సెకండ్ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయ్యాను. 2003 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా మామయ్య గారు తక్కిలపాడులో పనిచేసేవారు. అప్పుడు నేను వచ్చి ఆయన దగ్గర
ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. 2009 రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ సార్కి, అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నేటి సన్మాన గ్రహీతలైనటువంటి బాబాయ్ గారైనటువంటి వెంకటేశ్వర గారికి, అలాగే మా పిన్ని గారైనటువంటి శ్రీదేవి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, నా తోటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. పిల్లలందరూ కూడా 2 నిమిషాలు శ్రద్ధగా వినాలి. ఇస్తారు అని మన కబీర్ దాస్ ఒక ప్రశ్న వేశాడు మనల్ని. గురువు గోవిందుడు. గురువు అంటే మీకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు, గోవిందుడు అంటే భగవంతుడు. ఇద్దరు వచ్చి మీ ఎదురుగా నిలబడితే మీరు మొదటగా ఎవరికి నమస్కరించాలి? దేవుడికే నమస్కరిస్తారా? గురువుకే నమస్కరించాలి. గురువును తలుచుకుంటేనే ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అదర్వైజ్ దేవుడు కూడా నువ్వు సరి అయిన దారిలో రాలేదు, నా బ్లెస్సింగ్స్ అందవనే చెప్తాడు. సో గురువు అనేది ఎంత గొప్ప వృత్తో మీరు తెలుసుకోవాలి. భగవంతుడు మనకి చివరికి భగవంతుని మెప్పిస్తాం. ఆ భగవంతుని చేరాలంటే లేదా ఆ మంచి స్థాయిని మనం అందుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క మార్గనిర్దేశకత్వం అనేది మీకు కావాలి. కాబట్టి దేవుని కన్నా కూడా గురువే గొప్ప. మనకి ఈ తనువునిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత మనం ముందు గురువునే గౌరవించాలి. మేడం గారు 21 సంవత్సరం జాయిన్ అయిన తర్వాత మాతో పాటు సార్ జాయిన్ అవ్వలేదు. సార్ అప్పుడు సర్జరీ చేయించుకున్నాను అనుకున్నాం. సార్ సర్జరీ చేయించుకున్న సార్ హుషారుగానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. నేను కనుకోవడం ఒక 10 ఏళ్ళు అది ఈజీగా ఉద్యోగం ఇస్తే చేస్తాడు, డౌటే లేదు. దాన్ని ఆయన క్లాసులో కూర్చొని పాఠం చెప్పడం నేను చూడలేదండి. ఆయన ఎప్పుడు క్లాస్ మొత్తం నిలబడే ఉంటాడు, చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, చాలా బాగా చెప్తారు. నాకు తెలిసి 100 తెచ్చారు సోషల్లో. ఒక 2 years బ్యాక్ మా 10th క్లాస్ స్టూడెంట్స్కి 100/100 వచ్చింది. ఆయన అన్నీ ప్రూవ్ చేసుకున్నారు. మొన్న అందరు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా రిటైర్ అయిపోయారు. ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, నా తోటి విద్యార్థులు, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని జరుపుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు మన పాఠశాలకు సేవ చేసిన డాక్టర్ గారు ఈరోజు పదవీ విరమణ పొందుతున్నారు. గురువు గారి సేవలు మనందరికీ అమూల్యం. వారు కేవలం పాఠాలు మాత్రమే చెప్పలేదు, జీవితంలో ఎలా గడపాలో మంచితనాన్ని కూడా నేర్పారు. పోలేనివి సార్ బోధన వల్ల అనేక మంది విద్యార్థులు మంచి స్థాయికి చేరుకున్నారు. ఇది వారి అసలు విజయం. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నప్పటికీ వారి గుర్తులు, వారి విలువలు, వారి మాటలు మా హృదయాల నుంచి ఎప్పటికీ చెరిగిపోవు. పాఠశాల ప్రాంగణం కూడా వారి సేవలను ఎప్పటికీ మర్చిపోదు. వెంకటేశ్వర్ల సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, నా తోట విద్యార్థులకు నా నమస్కారము. ఇప్పుడు మనం ప్రత్యక్షమైన ఒక సందర్భాన్ని జరుపుకుంటున్నాం. మన పాఠశాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేయడమే కాక సేవలు కూడా చేశారు. వెంకటేశ్వర మాస్టర్ గారు ఈరోజు పదవి విరామం పొందుతున్నారు. మనకి చదువు చెప్పడమే కాక మనకు మంచి లక్షణాలు కూడా నేర్పించారు. 7th క్లాస్ ఏబీ సెక్షన్లకు కంబైన్ చేసుకొని 83 మందికి లెసన్లు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో ఆనందంగా నవ్విస్తూ లెసన్స్ చెప్పేవారు. సార్తో మేము ఆనందంగా గడిపాము. మేము సార్ చెప్పిన పాఠాలని నేర్చుకొని మంచి మార్కులు సాధించాము. సార్ రిటైర్మెంట్ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు. గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సార్తో నాకు 8వ తరగతి నుండి అనుబంధం ఏర్పడింది. సార్ పాఠాలు చాలా చక్కగా చెప్తారు. సోషల్ సబ్జెక్ట్ అంటే భయపడాల్సిన అవసరం లేకుండా సార్ పాఠాలు చెప్తారు. అందరు విద్యార్థులకి సార్ స్పెషల్ అయితే నాకు ఇంకొంచెం స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అది నాకు సార్ ఇచ్చిన శిక్షణ వలన మాత్రమే.
ఎటువంటి పోటీలైనా సార్ నన్ను ముందుకు తీసుకొస్తారు. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా జరిగిన అమరావతి అసెంబ్లీ పోటీలలో సార్ నన్ను ఎంతో గొప్పగా ప్రోత్సహించారు. మన జిల్లా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా నాకు మెడల్ అండ్ సర్టిఫికేట్ వచ్చాయి. దానికి నేను, మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డాం. దీనికి కారణం మాత్రం సారే. సన్మాన కార్యక్రమానికి ఆతిథ్యం వహిస్తున్న మా మండ ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ నమస్కారాలు, చిన్నారులకు ఆశీస్సులు. మిత్రుడు మండ వెంకటేశ్వరరావు గారు నేను నిడమూరు హై స్కూల్లో పనిచేసేటప్పుడు కొత్తకోట హై స్కూల్లో పనిచేసేవాడు. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా సార్ నాతో పరిచయం. వాళ్ళ పాప కూడా కోసం వచ్చిందా లేదా రాలేదు. వాళ్ళ పాప కూడా నేను నిడమూరు హై స్కూల్లో చదువు చెప్పాను. సౌజన్య అమ్మాయి మోస్ట్ బ్రిలియంట్. వెంకటేశ్వరరావు గారి కంటే ఇంకా చాలా తెలివైన అమ్మాయి. సరే, సార్ మాత్రం మంచి ఐడియల్ ఉపాధ్యాయుడు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. మరి నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న 2021లో హార్ట్ సర్జరీ చేయించుకొని పాఠశాలకు వచ్చాడు. మరి సర్జరీ చేయించుకున్నాడు కదా అని చెప్పి నేను 10th క్లాస్లో ఉన్నటువంటి 2 సెక్షన్లు దాదాపు 120 మందిని కంబైన్ చేసుకొని చదువు చెప్తుంటే, సార్ నేను కూడా 10th క్లాస్ చెప్తాను, నేను తీసుకునేటువంటి జీతానికి న్యాయం చేయనివ్వండి, నాకు కూడా ముందుకొచ్చి. సహజంగా సర్జరీ జరిగిన తర్వాత ఏదైనా క్లాస్ చెప్పడానికి కొంతమంది వెనకంజ వేస్తారు, కానీ ధైర్యంగా హార్ట్ సర్జరీ చేయించుకున్నా కూడా 10th క్లాసు నాతో వాదించి మరి ఆ 2వ సెక్షన్ తీసుకుని సక్సెస్ఫుల్గా నడిపించాడు. నాకు పోటీగా చదువు చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే నాకంటే ఎక్కువగా కూడా బిడ్డల్ని మంచి తరఫు ఇచ్చారు సోషల్ స్టడీస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య మనకి నియోజకవర్గ స్థాయిలో మన పిల్లలు గౌతమి, కరిష్మా కూడా మండల స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫస్ట్ ప్లేస్లో రావడానికి కూడా వెంకటేశ్వరరావు గారు నెంబర్ 1 ప్రోత్సాహం ఉన్నది హెడ్ మాస్టర్ గారితో పాటుగా. అదేవిధంగా అదే మన గౌతమి చెప్పినట్టు గౌరవ కలెక్టర్ గారి దగ్గర పాప మెడల్ అయిన తీసుకునేటువంటి ఆ దృశ్యాన్ని చూసి కూడా ఒక అంటే గతంలో ఇక్కడ పనిచేసిన హెడ్ మాస్టర్గా ప్రభాకర్ గారితో పాటు నేను కూడా చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యాను. వెంకటేశ్వరరావు గారి వల్ల మన గుళ్ళపల్లి పాఠశాల కింద పేరు వచ్చిందని. థ్యాంక్ యూ సార్. మీరు నెంబర్ 1 టీచర్ అంటే ఏమాత్రం సందేహం లేదు. నేను నాతో పనిచేసినటువంటి 4 సంవత్సరాలు గమనించాను. సరే, ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారిగా మండలాన్ని తనిఖీ చేస్తూ ఉన్న హై స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరెవరు బోధనా తీరు ఎలా ఉందనేటువంటిది గమనిస్తూనే ఉన్నాము. మరి మీరు బిడ్డలు ఇద్దరు కూడా ప్రయోజకులై ఉన్నారు. మీరు హెల్దీగా, వాస్తవానికి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు లేనటువంటి బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది అటాక్ అయింది. ఈ పాఠశాలకు వచ్చి దాదాపు 250 మంది పిల్లలు, 550 మంది పిల్లల్ని తయారు చేసి వీళ్ళందరినీ డిసిప్లిన్లో పెట్టడానికి పడేటువంటి తపనతోటి వాస్తవానికి నాకు అసలు ఇక్కడికి వచ్చేంతవరకు హెల్దీగా ఉన్నా. ఇక్కడికి వచ్చినాకనే బ్లడ్ ప్రెషర్ వచ్చింది. కానీ మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఒక ఎక్సెప్ట్ బైపాస్ సర్జరీ మినహాయించి. మీకు ఈ రిటైర్మెంట్ అనంతరం జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మీ ఫ్యామిలీ. మీకు ప్రభాకర్ సార్ మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రేపు December 1 నుంచే ప్రపోజల్స్ ఆల్రెడీ పంపిస్తారు. మీ శేష జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి మీ మిత్రుడిగా ప్రభాకర్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులకు, బంధుమిత్రులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మండ వెంకటేశ్వర గారు, నేను చేమకుర్తి మండలంలో గాడిపట్టి వారిపాలెంలో పనిచేశాము. సారు అక్కడ హై స్కూల్లో సోషల్ మాస్టర్గా పనిచేసేవారు. ఇదొక రిమోట్ గ్రామము. యూపీ నుంచి హై స్కూల్గా తీసుకున్న గ్రామము. ఆ స్కూల్లో దాదాపు హెచ్ఎంగా సుబ్బారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ స్కూల్లో దాదాపు అన్ని విభాగాలు సారు చూసేవారు వెంకటేశ్వర గారు. ఆ స్కూల్లో తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 2021లో ఇచ్చేశారు. ఆ సారు ఎక్కడ పనిచేసినా కూడా వివాదరహితంగా, సునిశ్చితంగా పిల్లల్ని బాగా చూసుకుంటూ అందరితోటి తలలో నాలుగులాగా ఉండేవారు. వారు ఇప్పుడు రిటైర్ అవుతున్నారంటే ఇందాక ఇక్కడ మనకి మాస్టర్లు చెప్పినట్టు వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు కూడా వర్క్ చేయగలిగిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన పదవీ విరమణ
సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారు, మిగిలిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. పిల్లలందరికీ శుభాశీస్సులు. వెంకటేశ్వర సార్తో నేను కలిసి పనిచేసిన చాలా తక్కువ కాలమైనా ఆయన అజాశత్రు, ఇప్పుడు నిబ్బరంగా ఉంటాడు, తన పని తాను చేసుకోబోతుంటాడు. కావాలంటే ఎవరికైనా సహాయం చేయగలడు. ఆ స్థాయి సారికి ఉంది. కానీ ఇప్పటి వరకు మన పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి విద్యా కార్యక్రమాలు అన్నిటినీ సాఫీగా జరిగేలా చూశాడు. అదేవిధంగా త్వరలో 10వ తరగతి పిల్లలందరూ పబ్లిక్ పరీక్షకు హాజరవుతున్నారు. వారందరికీ సిలబస్ కంప్లీట్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు సార్కి ఏ విధంగా సహకరించారో రాబోయే రోజుల్లో నాకు కూడా మరింత ఎక్కువ శ్రద్ధతోటి విద్యపై శ్రద్ధ పెట్టి మీ యొక్క ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సహకరిస్తూ సార్ యొక్క సహకారం కూడా నాకు ఈ 2 నెలలు కావాల్సి వస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి మండవ వెంకటేశ్వర గారి పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా నాకు వారితో చాలా 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇద్దరం కూడా పార్లమెంట్లో 85లో కలిసాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇద్దరం ఆప్తులుగా ఉంటూ వస్తున్నాం ఎక్కడున్నా కూడా. ఈ ఏపీటీఎఫ్లో చేరడానికి కూడా వెంకటేశ్వర గారే, మార్కండేయ శర్మ గారు మంచి నాయకుడు, ఏపీటీఎఫ్ మంచి సంఘం అని చెప్పేసి అందులో ఉండమని చెప్తే నేను అప్పుడు ఏపీటీఎఫ్లో చేరడం జరిగింది. అంటే అప్పటి వరకు నేను ఏ సంఘంలో లేను. 89లో ఇక్కడ మధ్యపాడు వచ్చిన తర్వాత తన డైరెక్షన్తో సంఘంలో రావడం జరిగింది. వెంకటేశ్వర్లు మంచి, ఇది రాముడు మంచి బాలుడు అన్నట్టుగా తను మంచి బాలుడు, మంచి విద్యార్థి, మంచి ఉపాధ్యాయుడు, మంచి పౌరుడు. తనకి అన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆదర్శమైనటువంటి భావాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి.